హాయ్ అండి, వెల్కమ్ టు సిటీ రాక్స్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై అండ్ పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. 2 kgs ఫిష్ అండి. ఈ ఫిష్ పేరు ఏమంటారంటే రావులు అండి. ఇది ఫస్ట్ క్లీన్ చేసుకోవడం ఎలా అంటే, దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి బాగా కలపాలండి. కలిపితే నీచు అంతా పోతుంది. ఒక 5-6 సార్లు వాటర్ వేసి కడిగితే క్లీన్ అవుతుంది. వాటర్ అంతా ఉప్పేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనం ఈ ఫ్రైకి ఇలాంటి పీసెస్ బాగుంటాయండి, ఇవి సపరేట్ చేసుకోండి. పులుసుకి అయితే ఇలా పొట్ట భాగం బాగుంటుంది, ఇది సపరేట్ పెట్టుకోండి. ఇది ఫ్రైకి బాగుంటుంది, ఇది సపరేట్ పెట్టుకోండి. ఈ ఫిష్ పొట్ట భాగం అండి, పొట్ట తల ఇవి పులుసుకి బాగుంటుంది. ఇది ఫిష్ పై భాగం అండి, ఇది ఫ్రైకి బాగుంటుంది. కొంచెం కడగడం రాని వాళ్ళు నిమ్మకాయ కూడా వేసుకొని కడుక్కుంటే స్మెల్ రాదండి. 1 స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది అయితే బాగుంటుందండి, అప్పటికప్పుడు నూనె వేస్తే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర లేదు, అందుకే నేను ఇది వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం, ఇది పట్టించిన కారం అండి, అందుకే చాలా ఎర్రగా ఉంది. ఇది ధనియాల పౌడర్ అండి, 2 స్పూన్స్. ఇది కూడా ఇంట్లో చేసిందండి. నెక్స్ట్ వీడియోలో ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మసాలా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం అంటే ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. చేసుకోండి. ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. అంటే అన్ని మసాలాలు, సాల్ట్, కారం ఇవన్నీ ఫిష్కి బాగా పడుతుంది. ముక్కలకి బాగా కలుపుకోండి. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుంది. ముక్కలకి అంతా ఇనుకుతుంది. సాల్ట్, కారం, మసాలాలన్నీ ఇనుకుతాయి కాబట్టి పీస్ బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్నది కొబ్బరి, ఎండు కొబ్బరి, కొత్తిమీర, ఒక 5-6 రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు కరివేపాకు. కొంచెం కరివేపాకు ఎక్కువగానే కావాలండి పులుసుకి. కొంచెం పుదీనా, ఒక టమాటో మీడియం సైజ్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగాక వేయించుకోండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. నిమ్మకాయ సైజు చింతపండు తీసి నానబెట్టుకోండి. ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకోండి. ఇది కొంచెం వేగాక
ఎండు కొబ్బరి వేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. ఉల్లిపాయతో పాటు కొబ్బరి కూడా వేయించుకోండి. టమాటో కూడా వేసుకోండి, కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. అలాగే పుదీనా కూడా వేసుకోండి. అందరు చేపల పులుసులో పుదీనా వేయరండి, నేను వేస్తున్నాను. బాగుంటుంది, చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మామూలుగా అయితే మా అమ్మనే బాగా చేస్తుంది చేపల పులుసు అంటారు మా బంధువులందరూ. ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మని చేపల పులుసు పెట్టమంటారు. కాకపోతే మా అమ్మ కన్నా కూడా నేను బాగా పెడతానని అందరూ అంటున్నారు. మా అమ్మ కూడా అంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేయడంలో తప్పులేదు కదండి, ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా. మరీ బిర్యానీలో వేసినంత వేయకండి పుదీనా, కొంచెం తక్కువ వేయండి, ఒక 5-6 రెబ్బలు వేయండి. ఇట్లా వేసి కొంచెం మగ్గనివ్వండి. టమాటా కూడా బాగా. కొత్తిమీర కూడా వేయండి. విధంగా ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇవి ఆకులన్నీ మామూలుగా అయితే చేపల పులుసులో మామూలుగా వేస్తారు కదండి, నేను గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేస్తే విటమిన్స్ కూడా బాగా, అందరు మామూలుగా పులుసులో అన్నీ తినేప్పుడు అన్నీ పక్కన పడేస్తారు కదండి, అలా కాకుండా ఇది మొత్తం గ్రైండ్ చేస్తే మొత్తం కలిసిపోతుంది. విటమిన్స్ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి బాడీకి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పేస్ట్లా చేసుకోండి. ఇది ఎందుకంటే పులుసు చిక్కగా వస్తుందండి, పలుచగా కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, ఇవి దోరగా వేగాక ఎండుమిర్చి ఒకటి, వేగాక
కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. ఇది రెండు పీసెస్ కట్ చేయండి. ఇది వేగేటప్పుడు వచ్చి మీద పడుతుంది. ఇది కొంచెం వేగాక పసుపు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వండి. ఇట్లా తాలింపులో పసుపు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. అది వేగాక కారం, చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం నీసు వాసన వస్తుంది. సాల్ట్ సరిపడిన సాల్ట్ వేసుకోండి, పులుసుకి తగినంత. ఇది కొంచెం పులుసు వేసుకోండి చిక్కగా కొంచెం తీసి పెట్టుకోండి. తీసి ఇందులో వేయండి. వేసిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేయండి. ఇది ముందే వేయించుకోవాలి, వేయించుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి పర్లేదు. పులుసు వేయకముందే వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. పక్కన ఇంకొక స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి ఫ్రైకి. అంటే చేపల పులుసులో చాలామంది చేపలు మామూలుగా వేసేస్తారు, కాకపోతే నేను కొంచెం ఫ్రై చేసి వేస్తానండి, అట్లయితే బాగుంటుంది టేస్ట్. పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకోండి. ఇది దోశల పెనం అనుకుంటారు, ఇది నేను దోశలకి వాడట్లేదండి, యూజ్ చేయట్లేదు, అందుకే ఇది పెట్టాను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రై పీసెస్ పులుసులో పీసెస్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేయించకపోయినా పర్లేదు, కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. కలర్ వచ్చేలాగా వేసుకోండి. చూడండి, ఇలా పులుసు మరుగుతుంది, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా కొంచెం దగ్గర చేయబట్టి మరగపెట్టుకోండి. పులుసు మరిగాక ఈ పీసెస్ ఇందులో వేసేసుకోండి. ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోండి. పులుసు కొంచెం ముక్కలకి ఇనికాక కొంచెం ఇది మామూలుగా ఫ్రై చేయకుండా వేస్తే ముక్కలు కొంచెం విరిగిపోతాయండి, ఇట్లా ఫ్రై చేసేస్తే ముక్కలు విరగవు, ఇలా గట్టి పడతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఎక్కువ. చాలామంది మామూలుగా కూడా చేస్తారు. తర్వాత చేపల పులుసులో మెంతి పొడి వేసుకుంటే బాగుంటుందండి, ఇంత వేసుకోండి, పావు స్పూన్. ఇది జీలకర్ర పౌడర్ అండి, జీలకర్ర పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది. జీలకర్ర పొడి కంపల్సరీ వేసుకోవాలండి, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ధనియాల పౌడర్ అండి, ఇది
ఒక స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలపండి. మెల్లిగా కలుపుకోండి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. ఇలా టర్న్ చేయండి అంతే. అంతే, స్టవ్ ఆఫ్ చేయాలంతే. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఒకసారి ఈ విధంగా చేసి ట్రై చేసి మీకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ ఫ్రై చేసిన మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదండి, ఇది దీంట్లో వేసేసుకోండి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను స్టార్టింగ్లో ఆయిల్ తక్కువ వేసాను. ఇలా ఒకసారి కలిపేసుకోండి. వేడి వేడి చేపల పులుసు రెడీ. చూడండి ఎంత బాగుందో కలరు, థిక్నెస్. దీంట్లో ఈ పులుసులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. డౌట్ ఉంటే కామెంట్లో రాయండి. ఇప్పుడు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదండి. చేపలకి అన్ని మసాలాలన్నీ పట్టించి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టుకుంటే కొంచెం అన్ని మసాలాలు పీసెస్కి బాగా పడతాయి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కాక 1 పీసెస్ మెల్లిగా వేసుకోండి. ఇది మంట హైలో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. ఎందుకంటే ముక్కకి కొంచెం తొందరగా వేగిపోతే ముక్కకి మసాలాలు కొంచెం వెనకవండి. కొంచెం ఒక సైడు వేగాక ఇలా తిప్పండి ముక్కలు మెల్లిగా. ఒకసారి తిప్పుకోండి, ఊరికే తిప్పద్దు, విరిగిపోతాయి పీసెస్. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కలర్ రావాలండి, చూసుకోండి. అంతే, వేడి వేడి చేపల ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. అంతే అండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడి వేడి చేపల ఫ్రై రెడీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రాయండి.